రైతులే పారిశ్రామికవేత్తలు. రాజధానిలో అన్నదాతలకు వ్యాపార నిర్వహణలో శిక్షణ. సిఆర్డీఏ, ఏపీఎస్ఆర్ఎం సంయుక్తంగా కార్యాచరణ. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రాజధాని అమరావతి లక్ష్యంతో రూపుదిద్దుకుంటోంది. విలువైన భూములిచ్చిన రైతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యువత, రైతులకు సిఆర్డీఏ, ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీ సహకారంతో వ్యాపారాభివృద్ధి, నిర్వహణపై నైపుణ్య శిక్షణ ఈడీపీ, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రవేశపెట్టారు. దీనిపై సిఆర్డీఏ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. భవిష్యత్తులో అమరావతిలో జనాభా భారీగా పెరగనుంది. అవసరాలకు తగ్గట్టుగా వ్యాపారాలు చేసుకునేలా రైతులకు శిక్షణ ఇచ్చి ధృవీకరణ పత్రాలు అందించనున్నారు. అవకాశాలు అపారం. అమరావతిలో వాణిజ్య సంస్థలు, నివాస ప్రాంతాలకు వేర్వేరుగా ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. రాజధాని రైతులు వారికి వచ్చిన వాణిజ్య రిటర్నబుల్ ప్లాట్లలో పర్యావరణహిత వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. సూపర్ మార్కెట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వస్త్ర, బంగారు నగల దుకాణాలు, కార్లు, ద్విచక్రవాహనాల షోరూంలు తదితర సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. బ్యాచ్కు 30 మంది ఆసక్తి ఉన్న వారు సిఆర్డీఏ కార్యాలయంలో లేదా ఆయా గ్రామాల్లోని ఫెసిలిటేటర్లు వద్ద వివరాలు నమోదు చేసుకుంటే శిక్షణ అందిస్తాం. ఈ కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. బ్యాచ్కు 30 మంది చొప్పున శిక్షణ మొదలు పెడతాం. సిహెచ్ శంకర్, సీనియర్ లైవ్లీహుడ్ ఆఫీసర్, సిఆర్డీఏ. రాజధాని గ్రామాలు 29. జనాభా సుమారు 1,00,000. భూమిలిచ్చిన రైతులు సుమారు 29,000. అవగాహన కల్పించే అంశాలు. అమరావతిలో వ్యాపారాల నిర్వహణకు ఉన్న అవకాశాలు. తయారీ, సేవల రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించడం, కావాల్సిన వస్తు సామగ్రిని దిగుమతి చేసుకోవడం. పరిశ్రమల రిజిస్ట్రేషన్, రుణాలు పొందే విధానం, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మకాలు, కొనుగోళ్లు. ఉద్యోగుల నియామకం. జీఎస్టీ, ఆదాయ పన్నుల విధానం, బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు. భాగస్వామ్య సంస్థల ఏర్పాటు.